సమితి ప్రధాన కార్యదర్శిని. ఇప్పటిదాకా నా ముందు మాట్లాడిన అన్న గాలి వినోద్ కుమార్ గారు తెలంగాణ ఉద్యమ నాయకుడు, అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల సిద్ధాంతకర్త, అదేవిధంగా ఫిలిం డైరెక్టర్ కస్తూరి శ్రీనివాస్ గారు మాట్లాడారు. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి 10 సంవత్సరాలుగా హైదరాబాద్ రాజధాని ఉన్న తర్వాతకి ఈరోజు తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలని కోరుకునే వాళ్ళు ముఖ్యంగా తెలంగాణ బిడ్డలు ఉంటారు. ముఖ్యంగా ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే ఎవరిదైనా ప్రాణమే. ఇంకోటి, భారత రాజ్యాంగం మనందరికీ జీవించే హక్కు ఇచ్చింది. భారత రాష్ట్రపతి తప్పు చేసినా, ఇక్కడ కూర్చున్న మనందరం తప్పు చేసినా అందరికీ ఒకటే చట్టం వర్తిస్తుంది. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఈ 4-5 రోజుల నుంచి కొంతమంది సోషల్ మీడియాలో ఏమంటారంటే అసలు ఆమె సినిమా ఎందుకు చూసిందని చెప్పి కొంతమంది తిడుతూ ఉన్నారు. మన ఇళ్లలో మన అక్క, మన అమ్మ, మన చెల్లి, మన భార్య చనిపోతే మనకి ఎవరికి బాధ ఉండదా? కాబట్టి ఇట్లాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు సెలబ్రిటీలుగా ఉన్న వాళ్ళు మానవత్వంతో స్పందించాల్సింది పోయి పిచ్చి పెట్టి ఏది పడుతుంది వాగుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో వాళ్ళ అభిమానులుగా చెప్పుకోబడుతున్న వాళ్ళు తీవ్రాల కంటే దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి చర్యలను మనందరం కూడా ఖండించాలి. ఇక అదేవిధంగా అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా సినీ పరిశ్రమ 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందిన వాళ్ళు ఒక గొప్ప లక్ష్యంతో రమ్మంటా ఉన్నారు. కానీ వీళ్ళేమంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడున్నా మన ఇంట్లో దోపిడీదారులున్నా, మన ఇంట్లో దొంగలున్నా కూడా దొంగల పని ఏంటంటే దోచుకోవడమే ఉంటుంది. దొంగల కులం ఉండదు, మతం ఉండదు, ప్రాంతం ఉండదు, జెండర్ ఉండదు. వాళ్ళు దొంగలు అనే వాళ్ళు ఏ రూపంలో ఉన్నా కూడా దోచుకునే పనులు ఉంటారు. కాబట్టి ఇప్పటిదాకా 10 సంవత్సరాలలో తెలంగాణ చిత్ర పరిశ్రమకి ఘోరమైన అన్యాయం జరిగింది. దాని మీద దాదాపు 10,000 వీడియోలు మా విష్ణు కిషోర్ అని ఇప్పటిదాకా బయట పెట్టిండు. ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాతకి 3,800 కోట్ల రూపాయల స్కామ్ బయట పెడితే ఆ బయట పెట్టిన పాపానికి కస్తూరి గారి మీద, నా మీద అనేక రకాల కేసులు పెట్టారు. అప్పుడు మా అన్న వినోద్ కుమార్ నా దగ్గరుండి అనేక సందర్భాల్లో మాకు ధైర్యం చెప్పారు. మిత్రులారా, చిత్రపురి స్కామ్ అనేది డైరెక్ట్గా అంత ముందున్న సినీ ఆటోగ్రాఫ్ మంత్రి గారు బాధ్యత ఉందన్నారు. అదేవిధంగా కేటీఆర్ గారు డైరెక్ట్గా చిత్ర పరిశ్రమ మొత్తం కూడా ఆయన చెప్పు చేతులు ఉందని చెప్పేసి సినీ పెద్దలు అందరూ చెప్పారు. నేనేం చెప్తా ఉన్నానంటే, దయచేసి తెలంగాణ బిడ్డలో చెందినటువంటి చిత్ర పరిశ్రమలో ఉన్న చిత్రపురి అనేది ప్రభాకర్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డ. ఆయన సొంత ఆస్తులు ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి ఆయన వియ్యంకుడు కూడా ఆ రోజు ఇచ్చిన డబ్బులతోటి చిత్ర పరిశ్రమ కోసం ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆ రోజు మంత్రిగా ఉన్నారు. ఆయన ఆ రోజు మంత్రిగా ఉంటే చెన్నై నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ తరలించడానికి అనేక రకాల రాయితీలు ఇచ్చారు. అందులో భాగంగా చిత్రపూర్లో 67 ఎకరాలు పేద సినిమా కార్మికులు అందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి అన్నాడు. గొప్ప లక్ష్యంతో చేస్తే ఈరోజు ఆ ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం కూడా పెట్టకపోతే మేమంతా పోరాడి విగ్రహం పెట్టించాం. ఆయన జీవిత భాగస్వామ్యులైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారి భార్యని చిత్తుగా ఓడగొట్టారు. మేము చెప్పాం, అలాంటి గొప్ప కుటుంబం, అట్లాంటి త్యాగమూర్తుల్ని ఎన్నికలలో పోటీ పెట్టొద్దు, వారి జీవిత భాగస్వామిని గౌరవాధ్యక్షులు పెడదామని మేము చెప్తే ఆమెని పాపం నామరూపాలు లేకుండా ఓడగొట్టారు. ఎవరైతే దీని అంతటికి కర్త కర్మ క్రియ ఉన్నాడో అనిల్ కుమార్ అంటే, వల్లభని అనిల్ కుమార్ అంటే ఆయన ఆంధ్ర ప్రాంతం వ్యక్తి. ఆయన ఆఫీస్ బాయ్గా చేరి 3,800 కోట్ల రూపాయల స్కామ్ చేసి ఈరోజు సుప్రీంకోర్టులో జడ్జిని కూడా కొనుక్కున్నానని చెప్పి అందరూ చెప్తా ఉన్నాడు. కాబట్టి అదే తెలంగాణ బిడ్డలైతే ఇంత స్కామ్ చేస్తున్నా మీరు చెప్పండి. ఒక తెలంగాణ బిడ్డ ఇప్పుడు తెలంగాణలో ఒక 100 కోట్ల స్కామ్ చేసిండా? ఒక కాంట్రాక్టర్ కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక 2 పేర్లు చెప్పండి. అంటే గతంలో ఉన్నటువంటి ఒక పాయింట్ పై ఉన్న సామాజిక వర్గం వాళ్ళ అధికారంలో ఉండి 10 సంవత్సరాలు లక్షల కోట్లు దోచుకున్నారు, ప్రజలు వాళ్ళకి శిక్ష చేశారు. కాబట్టి సందర్భంగా ఏం చెప్తున్నామంటే, తప్పకుండా తెలంగాణ చిత్ర పరిశ్రమను డెవలప్ చేసుకోవాలంటే తెలుగు చిత్ర పరిశ్రమ కాకుండా తెలంగాణ చిత్ర పరిశ్రమ డెవలప్ అవ్వాలి. చిత్రపూర్లో 85% ఇల్లు పేద సినిమా కార్మికులకు చెందే విధంగా ఇప్పుడు కమిటీ వేసింది ప్రభుత్వం. సుద్దాల అశోక్ తేజ్ అన్న, ఆయన ఇల్లు కూడా ముగ్గురడి అనిల్ అంటేనా. అదేవిధంగా ఆస్కార్ అవార్డు విజేత మన తెలంగాణ బిడ్డ అన్న మన చంద్రబోస్ అన్న, ఇద్దరితో కమిటీ వేసింది ప్రభుత్వం. మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీ ఇద్దరు కూడా తెలంగాణ బిడ్డలే. మీ ఇద్దరు కూడా తెలంగాణ ఉద్యమానికి అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో మీరు రాసిన పాటలు లక్షలాది మందిని కదిలించినాయి. ఈ దుర్మార్గుల మీద మీరు నిజాయితీగా రిపోర్ట్ ఇచ్చి తప్పకుండా 85% తెలంగాణ చిత్ర పరిశ్రమకి న్యాయం జరగాలి. అది న్యాయం జరిగేంత కూడా మన పోరాటం కొనసాగాలని తెలియజేస్తూ మరొకసారి ఇలాంటి మంచి వార్తల్ని తెలంగాణ సమాజం మొత్తం కూడా తీసుకెళ్ళడానికి మన తెలంగాణ బిడ్డలు, మీడియా మిత్రులు కూడా మాకు బాసరగా నిలవాలని విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మనందరం కూడా న్యాయం జరిగేంత పోరాడాలని తెలియజేస్తూ ఒకరి బాస నిద్దాం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.